ఏంటి ఈ పావురాల మధ్య ఏంటి ఎంత హడావిడి చేసేస్తున్నావు అని అనుకుంటున్నారా? అంటారా? ఏం లేదండి, పావురాలను చూసేసరికి ఆనందం ఆగలేక కొంచెం వాటితో ఆడుకుందామని మొదలుపెట్టానన్నమాట. ఈ వీడియో వచ్చేసి చిన్న ఫంక్షన్ నుండి పక్క ఊరు వెళ్ళానండి. అక్కడ ఫంక్షన్ హడావిడి, చుట్టాలను పలకరించడం, భోజనాలు అన్నీ అయిపోయినాక తెలిసిన వాళ్ళ అక్కలు ఇంటికి పిలిచారనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇన్ని రకాల పావురాలు ఉన్నాయండి. రంగుల్లోనే కాదండి, వీటి జాతులు కూడా చాలా వేరు వేరు. అయినా చూసారా కలిసి ఎలా ఆడుకుంటున్నాయో, ఎలా తింటున్నాయో. వీడియో కోసం అయితే నేను చెప్పట్లేదండి. గతంలో ఒకసారి నేను 2 పావురాలను అయితే పెంచాను. కానీ ఒకటి చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది, ఎలా పోయిందన్న విషయం నాకు కూడా తెలియదు. మరి కాకులు కొట్టే వాళ్ళో ఏమో తెలియదు. దానివల్ల ఇంకొక పావురం మన ఏదో పెట్టుకుని చచ్చిపోయిందండి. మన మనుషుల్లాగా కల్తీ కాదంటండి. ఇది ఒకటి లేకపోతే ఇంకో పావురానికి జత అవ్వంట. ఏ జత పావురాన్ని ఆ జతతోనే ఉంటుందంట. అది లేకపోయేసరికి ఇది బెంగ పెట్టుకుని చచ్చిపోయింది. ఇంకా నాకు వేరే పావురాలను పెంచడం అన్న ఇంట్రెస్టే పోయింది. కానీ ఇక్కడ చూసేసరికి ఆనందం తట్టుకోలేక ఆడుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎండలో రిటర్న్ అయ్యేసరికి ఉంది నాకు. మర్చిపోయానండి, సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు కదా. మీ ఇంట్లో చిచ్చర పిడుగులతో మీరు రేపటి నుంచి ఎలా పడతారో ఏమో నాకైతే తెలియదు, కానీ మా పిల్లలతో అయితే ఉంది నాకు. మీ ఇంట్లో కూడా అంతేనా? అయితే గనక కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.